ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. చాలామంది క్రైస్తవ్యులు ఆదివారం ఆరాధనలో పాల్గొనటం, బల్లారాధన తీసుకోవటం, ప్రభువాన్ని మహింపరచడం చేసి వస్తున్నారు. మిగతా రోజులు ప్రభువారి గురించి ప్రార్థన చేస్తున్నారో తెలియదు. మందిరంకి అయితే రారు నాకు తెలిసి. వాక్యం చదువుకుంటారు కొంతమంది, అలా చదువుకోరు. ప్రార్థన అయితే కొంతమంది చేస్తుంటారు, వాక్యం కూడా కొంతమంది చదువుతుంటారు. కానీ మనకి నిత్యమైన సంతోషము ఎక్కడ ఉండాలంటే ప్రభువారితో ఉండాలి, సన్నిధిలో ఉండాలి. ఆయనతో ఉన్న రిలేషన్ పెంచుకోవడం ద్వారా మనకి నిత్యమైన సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ సంతోషం, ఆనందం, శాంతి, సమాధానం ఎక్కడ దొరకవు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో రీల్స్ చూసుకోవడం, జనరల్ ఫేస్బుక్ రీల్స్ ఇట్లా చూసుకోకుండా టైం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపటం, వాక్యం చదవటం, సన్నిధానంలో వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ఇట్లా ఉండటం ద్వారా ఏమవుతుందంటే ప్రభువారితో మనం రిలేషన్ పెంచుకోవడం జరుగుతుంది. దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట ఇది. ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము, ప్రతి నిత్యము నీ స్తుతిగానము చేయుట నాకు ఇష్టము, ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము, ప్రతి నిత్యము నీ స్తుతిగానము చేయుట నాకు ఇష్టము. ప్రభువా 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 ప్రభువా, దేవా 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 దేవా, ప్రతి నిత్యము నీ సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము, ప్రతి దినము నీ వాక్యము ధ్యానించుట నాకు ఇష్టము. తండ్రి తండ్రి ఓ నా తండ్రి, రాజా రాజా యేసు రాజా. ప్రతినిత్యం కూడా ఆయన సన్నిధానంలో గడపడం ఇష్టంగా మనం భావించాలి. ప్రతినిత్యం కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించడం మనకి ఇష్టంగా భావించాలి. ప్రతినిత్యం ఆయనతో ప్రార్థనలో గడపడం ద్వారా కూడా మనం ప్రభువాన్ని మనం రిలేషన్షిప్ అనేది పెంచుకోవచ్చు ప్రభువారితో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. మనం ఏ పని చేసినా కూడా దేవుని మహిమార్థమే చేయాలి. మనుషుల మెప్పు కొరకు కాకుండా దేవుని మహిమార్థమై, దేవుని మహింపరిచే విధంగా, దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఆ పనిని కూడా సక్రమంగా జరిగేటట్టు ఆ పనిని కూడా ఆయన సద్వినియోగం చేస్తాడు. మనల్ని ఆయన సేవలో, సువార్తలో, ఆయన్ని ప్రకటించడంలో, ఆయన పనిలో, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుటలో మనకు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట ఇది. యాకోబు దేవుని నామముకే సర్వమహిమ ఘనత కలుగునుగాక, సర్వమహిమ ఘనత కలుగునుగాక. యాకోబు దేవుని నామముకే సర్వమహిమ ఘనత కలుగునుగాక, సర్వమహిమ ఘనత వచ్చునుగాక. సృష్టికర్త అయిన నా దేవునికే సర్వమహిమ ఘనత కలుగునుగాక, సర్వమహిమ ఘనత వచ్చునుగాక. సర్వమహిమ ఘనత ప్రభావాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందాలి. అది ఎవరికి చెందటానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్.